వెల్కమ్ టు విండోస్ పడేది సీతానగరంలో కంప్లీట్ చేసిన రీసెంట్ సైట్ అనమాట. అంటే మనకి మొత్తం కంప్లీట్ అయినా ఒకసారి వీడియో చేస్తా ఉన్నాం కదా, ఒకసారి చూద్దాం. ఇది కంప్లీట్ మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది, సైడ్ విండోస్తో పాటు కంప్లీట్ వుడెన్ సెటప్ అనమాట. ఇది మొత్తం అంతా మనకి బిల్డర్ కూడా వెంకట్ గారు ఇక్కడే ఉంటారు. మీకు లోకల్ ఇక్కడ సీతానగరంలో మ్యాక్సిమం మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఆయన అనమాట చేసేది. క్వాలిటీ వైజ్ అయితే 100% ఉంటుంది మీకు ప్రాజెక్ట్స్ అసలు విషయంలో. మీకు మొత్తం అంతా మీకు ఒకసారి మీకు చూస్తారుగా ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఒకసారి చూడండి. ఇది మ్యాక్సిమం చాలా లో బడ్జెట్లో చేశారు. లో బడ్జెట్లో ఎంత ఎఫెక్టివ్గా చేశారని చూడండి. మొత్తం గ్రానైట్ మొత్తం మీకు విండోస్ కానీ అండ్ డోర్స్ కానీ మొత్తం గ్రానైట్తో ఫిల్లింగ్ వస్తుంది. అండ్ మొత్తం సీలింగ్స్ కూడా ఒక్కొక్క డిజైన్. ఇక్కడ హాల్లో ఈ పోర్షన్లో ఈ డిజైన్ వస్తుంది. అండ్ ఇది టీవీ యూనిట్ సింపుల్గా చేశారు. మ్యాక్సిమం లో బడ్జెట్ అనమాట. ఇది ఉన్న బడ్జెట్ మ్యాక్సిమం బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది. దాంట్లో అంటే మనకి రిలేటివ్స్ చూస్ చేశారన్నమాట. అది చూడండి, మనకి మొత్తం సీలింగ్ కానీ ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్లోనే మనకి మొత్తం సెటప్ వస్తుంది. ఇక్కడ మనకి 2 విండోస్ చేసాం, ఇటొకటి అటొకటి చిన్నవి 2 వస్తున్నాయి. 2x2 సంథింగ్ 2x2 ఆ సైజులో చేసాము. ఇదంతా కిచెన్ యూనిట్. ఇది మొత్తం కబోర్డ్స్ సహా మొత్తం కబోర్డ్స్ అంతా ఈ సెటప్ వస్తుంది పైన. ఇటు సైడ్ ఇది గ్లాస్ ఓపెనింగ్ అనమాట ఇది. అండ్ మొత్తం కిచెన్ ఇది. అండ్ ఎగ్జాస్ట్ యూనిట్ అక్కడ వస్తుంది, దానికి ఫిల్లింగ్ ఉంటుంది, మొత్తం కవరింగ్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెట్టారు అది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే WPC ప్యానల్ అనమాట ఇది. అది అంటే మనకి ఏంటంటే ఇక్కడ హాల్కి దీనికి పార్టీషన్ లాగా ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ డైనింగ్ ఏరియాలో మనకి పైన ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు, కింద కబోర్డ్స్ ఉన్నాయి. ఇదంతా డైనింగ్ సెటప్ అనమాట. ఇది వచ్చేసరికి బెడ్రూము. ఇదొక బెడ్రూము. మొత్తం మీ కబోర్డ్స్ చూడండి, మొత్తం కబోర్డ్స్ అంతా మొత్తం ప్యానలింగ్ వస్తుంది కరెక్ట్గా. మొత్తం ఈ సీలింగ్స్ కూడా చూడండి, సీలింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మొత్తం ఏంటంటే ఇది ఆల్రెడీ ఫినిష్ అయిన ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసాము, కాకపోతే ఏంటంటే అప్పుడు అంటే మీకు కొంచెం ఫైనల్ స్టేజ్లో ఉన్నవి, ఇంత క్లారిటీ లేదనమాట. అందుకని ఇక్కడ మీకు డోర్స్ కూడా డిజైన్ డోర్స్ వస్తున్నాయి. ఇది వస్తుంది అంటే మనకి గ్రానైట్ వేశారు కదా డోర్స్కి, లేయరింగ్ బ్రాడర్, అందువల్ల ఈ డోర్స్ కూడా బాగుంటుంది అన్నమాట. డోర్స్ డిజైన్ కూడా ఫ్రంట్ డోర్ కానీ ఇవి లోపల బెడ్రూమ్ డోర్స్ కానీ బాత్రూమ్ డోర్స్ కూడా PVC డోర్స్ వేశారు. ఆ డిజైన్ చూసి ఆ డిజైన్స్ మనకి వాళ్ళకి ఏం నచ్చింది చూసి అనమాట. మొత్తం కబోర్డ్స్ అయితే పెద్ద కబోర్డ్స్ వస్తున్నాయి అన్నమాట. మొత్తం కంప్లీట్ ఒకటే ఏరియా కబోర్డ్స్ వస్తున్నాయి. కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీ వైజ్ ఉంటుంది. మెటీరియల్ విషయంలో చాలా క్వాలిటీ వైజ్ వెళ్తారు, అందులో అసలు డౌట్ లేదు మనకి. ఎందుకంటే మనం చాలా ప్రాజెక్ట్స్ చేసాం. మనం చేసిన ఇక్కడ ఇటు సీతానగరంలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సారీ అనమాట. మీరు చూసిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ అది ఇక్కడ వస్తుంది. గ్రిల్స్ కూడా ఇంకా రెండు చుట్టూరు వేసే గ్రానైట్ కానీ ఆ గ్రిల్ డిజైన్స్ కానీ మొత్తం అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ రూమ్కి వచ్చి ఇది ఒక డిజైన్ అనమాట. సీలింగ్ మొత్తం మీరు చూసారు కదా, హాల్లో ఒక సీలింగ్ వస్తుంది, హాల్లో సీలింగ్ ఇది. అండ్ అటు సైడ్ మనకి కిచెన్ ఏరియా అటు ఒక 2 టైప్స్ ఆఫ్ సీలింగ్స్ ఇచ్చారు. బెడ్రూమ్లో 2 బెడ్రూమ్స్లో 2 టైప్స్ ఆఫ్ సీలింగ్స్ అనమాట. ఇది మొత్తం ఈ టైప్ ఆఫ్ సెటప్, ఈ బెడ్రూమ్లో ఈ టైప్ ఆఫ్ సీలింగ్స్ సెటప్ అనమాట. మొత్తం అంటే ఇది చాలా పెద్దది, మొత్తం 10 సెంట్స్ ల్యాండ్ అనమాట ఇది. అందులో ఏంటంటే మ్యాక్సిమం 2 బెడ్రూమ్, ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఒకటి సింపుల్గా చేయడానికి ఈ సెటప్ చేశారన్నమాట. మొత్తం చుట్టూరు ఏంటంటే చూసారుగా, మొత్తం చుట్టూరు ఆ ఎదురు అటు సైడ్ ఒక ఎలివేషన్ వస్తుంది. మ్యాక్సిమం ఈ చుట్టూరు స్పేస్ అంతా వదిలేశారు. మీకు చెప్పే కదా బడ్జెట్ అని, అందువల్ల ఇక్కడ ఈ దగ్గర వరకు టైల్స్ లేయరింగ్ వచ్చింది. ఇంకా మిగతా సైడ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ విండోస్ అవుట్లుక్ చూసారా, అవుట్లుక్ ఏంటంటే గ్రానైట్ వేసినప్పుడు స్మోక్ గ్లాస్ అండ్ వైట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఏంటంటే మనకి బయట సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చుట్టూరు లేయరింగ్ కానీ డిజైన్ కానీ అంటే అక్కడ వరకు అంటే ఆ లెవెల్ వరకు టైల్స్ వేశారు. రిమైనింగ్ అంతా మనకి నాపరాలు వేయడం జరిగింది. అసలు నాపరాలు ఎవరు వాడట్లేదు. బట్ ఏంటంటే అంటే నేను జనరల్గా గార్డెన్ అనుకున్నా, గార్డెన్ పెడతారేమో అని. ప్లస్ గార్డెన్ వాళ్ళు వద్దన్నట్టున్నారు, అందువల్ల మొత్తం కంప్లీట్ అలా వెళ్ళిపోయారు బడ్జెట్లో. అండ్ ఎలివేషన్ ఒకటి చెప్పాలి ప్రత్యేకంగా, ఎందుకంటే ఎలివేషన్ అంతకుముందు వైట్లో ఉండేది, ఇప్పుడు కలర్స్ వేయడం వల్ల మేము వేసిన గ్రీన్ గ్లాస్కి ఆ లుకింగ్కి చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. మొత్తం గ్రీన్ గ్లాస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ ఈ సందు కూడా అంతే. ఫ్రంట్ చాలా స్పేస్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ వచ్చేసేపాటికి మీకు అది మొత్తం 10 సెంట్స్ ల్యాండ్ కదా, ఇందులో ఒక 4 సెంట్స్ కట్టి ఉంటారు, అంటే 4 or 5 సెంట్స్ ఇది వచ్చి ఉంటుంది. రిమైనింగ్ అంతా ఎదర్ స్పేస్ ఉంది. నేను అసలు ఆ స్పేస్ చూసి ఫస్ట్ గార్డెన్ పెడతారేమో అనుకున్నా కంప్లీట్గా. ఆ గార్డెన్ కూడా ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేమన్నారు. ప్లస్ అది కూడా మనకు ఇప్పుడు గార్డెన్ కూడా చాలా కాస్ట్లీ అవుతుంది కదా, అందువల్ల అలా అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు UPVC రిలేటెడ్ ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా సరే కనుక కింద డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీకు నెంబర్ కూడా ఇస్తాము, మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు.